ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ఈ లోకానికి మీ ప్రియకుమారుడు, మా అందరి రారాజు, మహాదేవుడు, లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రపంచ మానవాళి కొరకు శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి ఈరోజు మమ్మల్ని పాలిస్తున్నందుకు నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని మీ వాక్యంలో మాకు నేర్పించారు. మీ గ్రంథమైనటువంటి దైవ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథమందు ప్రేమను పంచాలి, అవసరాలలో ఉన్న వారిని ఆదుకోవాలి, మేలు చేయుట మీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి ఖచ్చితంగా చేయమని మీరు నేర్పించారు. మీరు నేర్పించినటువంటి బైబిల్లోని మాటలను బట్టి ప్రభువా, ఈరోజు ఈ మాతృదేవోభవ ఆశ్రమానికి మేము వచ్చి నాయన, మరి మానసికంగా బలహీనంగా ఉన్నటువంటి మీ పిల్లలు ఎందరో ఇక్కడ ఉంటుండగా ఈ పరిచర్య చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ప్రేరేపణను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిచర్యను తండ్రి మీ పిల్లలు ఎంతో చక్కగా సాగిస్తూ ఉన్నారు. నిస్వార్థంగా వారికి రావాల్సిన ఈవులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీ చిత్తమైతే వీరికి అందుతున్నటువంటి మానసిక చికిత్స చక్కగా వారికి పని చేయుటకు సహాయం చేయండి నాయన. సంపూర్ణ ఆరోగ్యాన్ని వారు పొందుటకు సహాయం చేయండి. మరి నాయన, ఈ సందర్భంలో రైజీ పీటర్స్ యొక్క పుట్టినరోజు సందర్భంగా కుటుంబముగా, సంఘంగా మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం తండ్రి. ఇటు సమయమును, సందర్భమును మాకు అనుగ్రహించినందుకు మేము స్తుతిస్తూ ఈ పరిచర్యను దీవించమని, రక్షణ మార్గంలోనికి ప్రతి ఒక్కరు కూడా వచ్చుటకు సహాయం చేయమని మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ తండ్రి, మరి సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని దీవించమని, వడ్డిస్తున్నటువంటి చేతులను ఆశీర్వదించమని, మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడు, లోకరక్షకుడు, ప్రపంచానికి అద్వితీయ నాథుడు, మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.